సో మరి ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆ సింపతి కొంచెం జనాల్లో వర్కౌట్ అయింది. ఇప్పుడు వీళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఈ సింపతి వాళ్ళు నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్సెస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఎందుకు వర్కౌట్ అయింది సింపతి అంటే ఆయన చెయ్యని నేరానికి. అంటే అక్కడ క్విట్ ప్రోక్రో లేదు, అక్కడ నీకు అవినీతి అన్నది లేదు, అక్కడ ఒక కేసు అన్నది లేదు. కేసు అన్నది లేకుండా ఒక పెద్ద ఆయనని అన్ని రోజులు జైల్లో పెట్టినావు కాబట్టి అక్కడ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ లాంటి లీడరే వెళ్ళి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో అట్లా రోడ్డు మీద నిరసన తెలిపిండు. అది ప్రజల ఎన్ని డబ్బులు ఇస్తే 10 మంది వస్తారు, 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, అన్ని లక్షల మంది ఏది ఇట్లా చేసి ఫ్రీగా. ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? యుఎస్ నుంచి ఎంతమంది వచ్చారు నీకు తెలుసు కదా. ఆంధ్ర పాలిటిక్స్ ఎంత, యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఒక్కడు జగనన్న కోటే. ఈసారి ఆంధ్రాలో అయిన ఎలక్షన్స్ ఎట్లా అంటే ఈడ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని గెలిపినికి ఈడ ఓట్లేసారు, ఆడ టీడీపీని కూటమిని గెలిపిని ఓట్లేయలేదు, జగన్ని దించని ఓటేశారు. ప్రతి ఓటు జగన్ని దించనికి వేసారు. అందుకే అన్ని గానం ఓట్లు వచ్చినాయి.